నమస్తే అన్న, నా పేరు బీచ్పల్లి. నేను హైవేజ్ కంపెనీలో పీఓ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. మనం ఈరోజు వచ్చేసి గురుదొడ్డి విలేజ్, ఐజం మండలం, జోగులాం గద్వాల జిల్లాలో ఉన్నాము. ఈ అన్న రాఘవేంద్ర రెడ్డి అనే పొలంలో ఉన్నాము. అన్న వచ్చేసి హైవేజ్ కంపెనీలో వండర్ వైట్ అనే వెరైటీ వేశాడు. ఆయన చాలా బాగుంది, మంచి వెరైటీ. ఇది పురుగు కానీ వైరస్ కానీ చాలా తక్కువ ఉంది అన్నాడు. తక్కువ కాలంలో గడ్డ రావడం జరిగింది అన్నాడు. ఈయన కాలీఫ్లవర్ సాగు చేయబట్టి 4 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం వండర్ వైట్ అనే వెరైటీ వేశాడు, బాగుంది అని చెప్పేసి అన్నాడు. ఒకసారి విందాం ఆయన మాటల్లో ఎలా ఉంది కాలీఫ్లవర్ అని చెప్పేసి. నమస్తేనా? నమస్తేనా. నీ పేరేనా? నా పేరు రాఘవేంద్ర రెడ్డి అన్న. రాఘవేంద్ర రెడ్డి. ఏ ఊరనా? నీ ఫోన్ నెంబర్ చెప్పా ఒకసారి. 9951517297. నువ్వు కాలీఫ్లవర్ సాగు అయితే ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 4 సంవత్సరాలు చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి కాలీఫ్లవర్ చేస్తున్నావు. ఈ హైవేజ్ కంపెనీ వాళ్ళు వండర్ వైట్ అనే వెరైటీ ఎప్పటి నుంచి వేసినావు? ఈ సంవత్సరమే కొత్తగా వేసినాను. ఈ సంవత్సరం కొత్తగా వేసినావు. ఎలా ఉందన్న ఇది గడ్డ? సూపర్ ఉందన్న. ఏ విధంగా? మంచిగా తెలుపు కానీ వైట్ కానీ మార్కెట్లో రేటు కానీ ప్రైస్ కానీ బాగా పోతుందన్న. మిగతా దాంట్లో కన్నా ఇది ఒక 50 రూపాయలు ఎక్కువనే పోతుందన్న రేటు. మామూలుగా తెగులు కానీ పురుగు కానీ బాగా కంట్రోల్గా ఉంటుంది. నువ్వు 4 సంవత్సరాల నుంచి కాలీఫ్లవర్ సాగు చేస్తున్నావు అంటున్నావు కదా, చేస్తున్నాను. వేరే వెరైటీలు వేసినావు కదా, ఆ వెరైటీకి ఈ వెరైటీకి ఏ విధంగా తేడా ఉంది? ఆ వెరైటీల కన్నా ఈ వెరైటీ చాలా బాగుందన్న. అందరూ మిగతా వాళ్ళు రైతులు కూడా మంచిగా వేసుకోవచ్చు, మంచిగా చేసుకునవచ్చు. ఇప్పుడు నువ్వు మార్కెట్లో కటింగ్ ఎప్పుడు చేసినావు? కటింగ్ నిన్న శుక్రవారం నాడు చేసినావు. నిన్న కటింగ్ చేసినావు. మార్కెట్లో ప్రైస్ ఎలా పోయింది? అన్ని వెరైటీల కన్నా 50 రూపాయలు ఎక్కువనే పోయింది. 50 రూపాయలు ఎక్కువనే పోయింది. 50 రూపాయలు ఎక్కువనే పోయింది. ఏ విధంగా గడ్డ ప్రైస్ ఎక్కువ పోయింది మార్కెట్లో? గడ్డ తెలుపు ఉండవలన, గడ్డ లావు సైజు రావాలన ప్రైస్ పోయిందన్న. వెయిట్ ఎక్కువ ఉంది ఇది? వెయిట్ ఎక్కువ ఉంది. ఎంత ఉండొచ్చు? 2 కేజీల దాకా. 2 కేజీల దాకా ఉండదు. నువ్వు ఎంత వేసినావు అన్న ఈ పొలము? 6 ఎకరే వేసినాను. 6 ఎకరే వేసినావు. ఇప్పుడు నువ్వు 6 ఎకరే వేసినావు కదా, ఏ విధంగా బాగా వచ్చింది దీనికి? ఏ విధంగా మంచిగా వచ్చిందన్న. గడ్డ కానీ సైజు కానీ అంతా బాగుందన్న. వేసుకోవచ్చు అన్న రైతులు? అందరూ వేసుకునవచ్చు అన్న, మంచిగా వేసుకునవచ్చు. నువ్వు చెప్పగలుగుతావు మిగతా రైతులకి? చెప్పగలుగుతాను. ఓకే అన్న. నాకు ఎవరు ఫోన్ చేసినా నేను చెప్పగలుగుతాను. ఓకే అన్న. ఏ విధంగా మిగతా రైతులు వేసుకోవచ్చు దీన్ని? నేను అనుభవంతో చెప్తున్నాను. నన్ను వేసి చూసినాను కాబట్టి అనుభవంతో చెప్తాను. బాగుందా ఇది? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.